Hello friends, welcome to 13th and 14th July Daily Hindu News Analysis. ఈ వీడియోలో మనము 13th and 14th July హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ లాస్ట్ డే యాజ్ పార్ట్ ఆఫ్ ద ఆఫర్ ఆఫ్ ద వీక్ 8th to 14th July. సో ఇవాళ మనకి 14th July మన యొక్క యూపీఎస్సీ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీద 75% ఆఫ్ ఈవేళ లాస్ట్ అండి. ఎవరైనా కూడా తీసుకుందాం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈవేళ తీసుకోవడం ద్వారా మీకు ఏంటి అంటే ఈ ఆఫర్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒరిజినల్ ఫీకి మళ్ళీ రిస్టోర్ అయిపోతుంది. ఒరిజినల్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్, కానీ మీకు కేవలం 5,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీరు ఈ కోర్సులో మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగనే ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఇది మనకి మీ గురించే క్రియేట్ చేయబడటం జరిగింది. ఇక్కడ ఏంటంటే కనుక ఎవ్రీడే హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తూ ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి క్విజెస్ మీ యొక్క నాలెడ్జ్ని టెస్ట్ చేసుకోవడానికి మీరైతే కనుక అటెండ్ చేయొచ్చు. మన యొక్క యాప్లో అప్లోడ్ చేయబడుతుంది ఎవ్రీడే. అండ్ అలాగే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మన యొక్క యాప్లోనే అప్లోడ్ చేయబడుతుంది. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ LTX క్లాసెస్ అండ్ దిస్ ఈస్ ద నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. కరెంట్ అఫైర్స్ అనేటువంటివి యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకనే మనకి ఏంటంటే మొన్న 2025 ప్రిలిమినరీలో కూడా అరౌండ్ 22 క్వశ్చన్స్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ మన యొక్క క్లాసెస్ నుంచి రావడం జరిగింది. సో వీ ప్రౌడ్లీ కంటిన్యూ దిస్ ఇనిషియేటివ్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇక్కడ మీకు డైలీ లైవ్ క్లాస్ ప్లస్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది, అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా కండక్ట్ చేయబడటం జరుగుతుంది. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మనము అదర్ వెబ్సైట్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి వెబ్సైట్స్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ మన యొక్క LTX IAS టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనకైతే కనుక అవైలబుల్ ఉంటుంది. దీస్ ఆర్ ద కోర్సెస్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ అండి. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ జస్ట్ లుక్ ఇన్ టు దెమ్. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ 60,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్ తోటి మనకైతే కనుక వస్తుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే వస్తుంది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, దిస్ ఈస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్. ఒకవేళ మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేశారనుకుంటే కనుక దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఈస్ ఫర్ యూ. మనకి ఏంటంటే ఈ ఫీచర్స్ అన్నీ మీకు వస్తాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది, NCERT ఫౌండేషన్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, CSAT ఇవన్నీ కవర్ అవుతాయి. 65,000 రూపీస్ అమ్మ, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా పే చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ, దిస్ ఈస్ అ నెంబర్ దట్ యూ కెన్ కాల్. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ కూడా మనకైతే కొనుక్కున్నాయి. ఫీ వచ్చేసి 30,000 రూపీస్, ఈఎంఐ 5,000 రూపీస్ పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్. చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, క్యాబినెట్ అపాయింట్స్ అభిజిత్ షేత్ NMC యాజ్ చైర్పర్సన్. సో నేషనల్ మెడికల్ కమిషన్ గురించి మనం అయితే కనుక చూస్తాము. ఇండియా జాయిన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ తలిస్మాన్ సాబ్రే ఇన్ ఆస్ట్రేలియా గురించి మనం మాట్లాడుకుంటాం. 10,000 పోలీస్ విమెన్ పోస్టెడ్ ఆన్ కన్వర్ యాత్ర రూట్ ఇన్ ఉత్తరప్రదేశ్. కన్వర్ యాత్ర గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకుంటాం. CCTV కెమెరాస్ టు బి ఫిక్స్డ్ ఇన్ 74,000 కోచెస్ సేస్ రైల్వేస్. రీచింగ్ జారావా ట్రైబ్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్ ఫర్ సెన్సస్ విల్ నాట్ బీ టఫ్. జారావా అనేటువంటి ట్రైబల్ కమ్యూనిటీ గురించి మనం చూస్తాము. ట్రంప్ అనౌన్సెస్ 30% టారిఫ్ ఆన్ మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ యూరోపియన్ యూనియన్ ఫ్రమ్ దట్ ఆఫ్ August 1st. We will look into this. India's poor resorting to informal credit, says the data. 8-year-old Namibian cheetah dies of injuries at the Kuno National Park. We will discuss about it. Shringala, Nikam, 2 others nominated to that of the Rajya Sabha. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మన హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఆపరేషన్ ఫైర్ ట్రయల్ అని చెప్పేసి CTBC బ్యాంక్ అప్లైస్ టు IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ ఫర్ సెట్టింగ్ అప్ ద బ్యాంకింగ్ యూనిట్ ఇన్ గిఫ్ట్ సిటీ. భద్రకాళి లేక్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకుంటాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నిన్న జరిగినటువంటి వీక్లీ టెస్ట్ డిస్కషన్ కూడా మనకి ఇవాళ అయితే జరుగుతుందండి. Clear? So if you are interested, you can call us the number that I have shown you earlier in order to enroll into this current affairs course. Yes. So let us start the discussion. First and foremost article మనకి ఏంటంటే కనుక క్యాబినెట్, the Union Cabinet approved Abhijat Sheth as NMC chairperson.
మనకేంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ బాడీ మన కంట్రీలో ఉంది. సో దీనికి అభిజాత్ షేత్ అనేటువంటి పర్సన్ని న్యూ చైర్పర్సన్గా మనకైతే కనుక అపాయింట్ చేశారు. ఇంతకుముందు సురేష్ గంగాధర్ అని చెప్పేసి ఉన్నారు, హూ స్టెప్ డౌన్ డ్యూ టు హెల్త్ కన్సర్న్స్ వల్ల మనకైతే కనుక ఆయన స్టెప్ డౌన్ అయ్యారు. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దెమ్ అండ్ టు రీప్లేస్ హిమ్ మనకేంటంటే అభిజాత్ షేత్ని మనకైతే అపాయింట్ చేయబడడం జరిగింది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఏం తెలియాలి అని అంటే కనుక సో త్రూ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ మనం ఏంటంటే 2 ఇంపార్టెంట్ బాడీస్ గురించి చూడాలండి. మొట్టమొదటిది ఏంటంటే నేషనల్ మెడికల్ కమిషన్ కదా, ఎన్ఎంసి అంటాం. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇట్ ఈజ్ ఏ స్టాట్యూటరీ బాడీ అండి. సో యూపీఎస్సీ యొక్క బాడీస్కి సంబంధించి మనకైతే కనుక అడుగుతోంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న 2025లోనే మీరు చూసుంటుంటే కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి అడిగారు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ గురించి అడిగారు. ఇలా బాడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క బాడీ యొక్క నేచర్ ఏంటి అనేటువంటిది కూడా మనకి తెలియాలి. సో ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ అండి మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటిది. మరి స్టాట్యూటరీ బాడీ అంటే పార్లమెంట్ ఏదో ఒక లా చేసి ఉంటుంది కదా, ఏ పర్టికులర్ యాక్ట్ మనకి అంటే అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది ఈ బాడీ. ఇంతకుముందు ఏమైనా బాడీ ఉందా అంటే ఎస్ దెర్ ఈజ్ ఏ బాడీ అండి. ఇంతకుముందు మనకి ఏంటంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉండేదన్నమాట. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫ్ 1934 దానిని మనకి రీప్లేస్ చేస్తూ ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ అనేటువంటి దానిని మనకి కన్స్టిట్యూట్ చేశారు. ఏం చేస్తుంది ఈ యొక్క నేషనల్ మెడికల్ కమిషన్ మన కంట్రీలో? మెడికల్ ఎడ్యుకేషన్ని మనకైతే కనుక ఇంప్రూవ్ చేస్తుంది. మన కంట్రీలో మెడికల్ ప్రొఫెషనల్స్ యొక్క ఇదిని మనకి ఏంటంటే కనుక క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎన్హాన్స్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మాట్లాడుకుంటే మెడికల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా ఫర్ ఇండియా, నేషనల్ మెడికల్ రిజిస్టర్ అంటారు. ఈ నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఫర్ ఇండియాని ఈ యొక్క ఎన్ఎంసి మనకైతే మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఏంటి నేషనల్ మెడికల్ రిజిస్టర్ అనేది? సో ఇట్స్ బేసికల్లీ ఏ కాంప్రిహెన్సివ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ద రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క లిస్టు దీంట్లో మనకు ఉంటుంది నేషనల్ మెడికల్ రిజిస్టర్ అండర్లో. ఈ నేషనల్ మెడికల్ రిజిస్టర్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? నేషనల్ మెడికల్ కమిషన్ మనకి మెయింటైన్ చేయబడడం జరుగుతుంది. ఇంకేంటి? సో మన కంట్రీలో క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ అఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ని, అఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇన్ అవర్ కంట్రీ. సో ద క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ని మనకి ఏంటంటే ఇంప్రూవ్ చేయడం గురించి వర్క్ చేసేటువంటి బాడీ ఈ యొక్క ఎన్ఎంసి అనేటువంటిది. అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ని ఎన్ఫోర్స్ చేస్తుంది ఏ ప్రొఫెషన్లో అయినా కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీఇట్ మెడికల్ ప్రొఫెషన్ ఆర్ బీఇట్ అడ్వకేట్స్ ప్రొఫెషన్ ఏదైనా కూడా మనకి ఏంటంటే కొన్ని ఎథికల్ స్టాండర్డ్స్ని మనం ఫాలో అవ్వాలి. ఆ హై ఎథికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తుంది పర్టికులర్ ఇదిలో. అండ్ మరి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్ ఇంపార్ట్ చేస్తున్నటువంటివి, వాటిల్ని ఎప్పటికప్పుడు అసెస్మెంట్స్ క్యారీ అవుట్ చేస్తుంటుంది. ఇట్ విల్ క్యారీ అవుట్ ద అసెస్మెంట్స్ యాజ్ వెల్. దెన్ ఈ నేషనల్ మెడికల్ కమిషన్తో పాటుగా మీకు ఏంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మరొక బాడీ కూడా న్యూస్లో ఉంటుంది. అది ఇప్పుడు లేదు, బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీరు అయితే నేర్చుకోవాలి. దట్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారండి. నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా అయితే దాని గురించి కానీ లేకపోతే దీని గురించి కానీ అడిగే అవకాశాలు మనకైతే కనుక్కున్నాయి. ఏంటి బాడీ పేరు? నేషనల్ కమిషన్ ఫర్ ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇది కూడా ఎన్ఎంసి లాగా స్టాట్యూటరీ బాడీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ బాడీయా? ఇది కూడా మనకి ఏంటంటే ఎన్ఎంసి లాగానే స్టాట్యూటరీ బాడీ. మరి ఇక రెండవది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ కన్స్టిట్యూటెడ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్, షార్ట్కట్లో రాసేద్దాము, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020. మొన్న 2020లో
అప్పుడే కదా మనకి కోవిడ్ స్టార్ట్ అయింది మనకి. ఆ ఇయర్లో మనకి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 అనేది కాన్స్టిట్యూట్ చేసి ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీ ఏం చేస్తుంది అని తెలిసే కన్నా కూడా ముందుగా మనకి ఏంటంటే అసలు ఈ ఇండియన్ స్టాండర్డ్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పేసి దేన్ని అంటారు, ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనే దాన్ని వేటిని అంటారు, ఏవేవి ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండర్లోకి వస్తాయి అని అంటే కనుక సో వీ హ్యావ్ ద నార్మల్ సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటంటే ఆయుష్ అని చెప్పేసి మనం పిలుస్తాం కదా, మీరు వినే ఉంటుంటారు ఆయుష్ అని చెప్పేసి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం కానివ్వండి, లేకపోతే మనకి యోగా అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురోపతి అండ్ అలాగనే యూనాని. దెన్ వీ హ్యావ్ ద సిద్ధ, దెన్ వీ హ్యావ్ ద సోవా రిగ్పా అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ద హోమియోపతి. ఇవన్నిటికీ షార్ట్ కట్ వర్డ్ ఏంటమ్మా, సింపుల్గా ఆయుష్ అని మనం పిలుస్తాం. ప్రాపర్గా సింపుల్గా మనము ఆయుష్ అని చెప్పేసి మనం పిలుస్తాము. ది గవర్నమెంట్ ఈ యొక్క ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆర్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు, దీనిని ప్రమోట్ చేయడం గురించి ఎక్స్క్లూజివ్గా ఒక మినిస్ట్రీని మనకు కాన్స్టిట్యూట్ చేశారు. దాని పేరే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అని చెప్పేసి అర్థం. సో ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏం చేస్తుంది, ఎగ్జాక్ట్లీ నేషనల్ మెడికల్ కమిషన్ లాగానే మెడికల్ ప్రొఫెషనల్స్ in these respective fields like ఆయుర్వేద, యోగా, యునాని మనకి ప్రమోట్ చేస్తుంది. అండ్ అలాగే మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ మనకైతే కనుక ప్రమోట్ చేస్తుంది. దెన్ దట్ ఈస్ వాట్ అబౌట్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇప్పుడు ఈ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీ అండి, ఈవెన్ ప్రపంచంలోనే కూడా దీని యొక్క రికగ్నిషన్ అనేటువంటిది పెరుగుతోంది. మనకి ఈ యొక్క ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద కూడా పాపులర్ అవుతున్నాయి బాగా, లైక్ ఆయుర్వేదం, యోగా, సిద్ధ, సోవా రిగ్పా ఇవన్నీ కూడా మనకి. సో ఖచ్చితంగా మీకు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ గురించి తెలిసినప్పుడు ఖచ్చితంగా ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి కూడా తెలియాలి. క్లియర్? నౌ లెట్ us read the important points associated with this. So the Union Cabinet appoints Abhijat Sheth as NMC chairperson. Generally UPSCలో నేమ్స్ అనేటువంటివి అడగరు, ఎవరు అపాయింట్ అయ్యారు అవి అడగరు. అవి మీకు ఏంటంటే ఏపీపీఎస్సిలో కానివ్వండి, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇలాంటి వాటిల్లో మనకి అడిగే, సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి వాటిల్లో అడిగే అవకాశాలు మనకు ఉన్నాయి, కానీ యూపీఎస్సీలో అడగరు. కానీ యూపీఎస్సీలో అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మీరు ఇదే కాదండి, ఏ బాడీ తీసుకున్నా కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రీసెంట్గా న్యూస్లో ఉంటుంది మనకి, అది కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా గురించి వాటి యొక్క బాడీస్కి చైర్పర్సన్స్ని అపాయింట్ చేశారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఐబిఏ అంటూ మనకి న్యూస్లో ఉంటాయి. ఆ నేమ్స్ అవసరం లేదండి, బట్ అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ఐబిఏ గురించి కానీ, సెబీ గురించి కానీ, సిసిఐ గురించి కానీ ఇవైతే మనకి మనం బాగా నేర్చుకోవాలి. క్లియర్? ఏ పేపర్ అమ్మా? జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నమెంట్స్. స్టాట్యుటరీ బాడీస్ కదా మరి, ఎన్ఎంసి అనేది ఒక స్టాట్యుటరీ బాడీయే కదా మరి, దాని గురించి. అండ్ హెల్త్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి హెల్త్ రిలేటెడ్ థింగ్స్ కూడా మనం ఏంటంటే తెలుసుకోవాలి. The Union Cabinet has recently appointed Abhijat Sheth as the new chairperson for the National Medical Commission, replacing Suresh Gangadhar, who stepped down because of due to that of the health issues. See, this is what is a representational image amma with respect to that of the National Medical Commission manaki. సో దానికి సంబంధించినటువంటి పర్సన్కి సంబంధించిన ఇచ్చారు. హీ ఎంఫసైజ్డ్ ద ప్రయారిటీ సచ్ యాజ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, గుడ్ గవర్నెన్స్ని ప్రమోట్ చేయటం, ఎంకరేజింగ్ ద టీమ్ వర్క్ ఫర్ అచీవింగ్ నేషనల్ హెల్త్ గోల్స్. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు. బట్ ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్, నేషనల్ మెడికల్ కమిషన్ ఇది మనకి స్టాట్యుటరీ బాడీ, అందుకనే ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడడం జరిగింది. ఇది ఇంతకు ముందు ఉన్నటువంటి బాడీ అయినటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటి దానిని మనకి రీప్లేస్ చేయబడడం జరిగిందనమాట. ఏం చేస్తుంది ఈ బాడీ? మన కంట్రీలో
క్వాలిటీ అండ్ అఫోర్డబుల్ మెడికల్ ఎడ్యుకేషన్ని మనకైతే కనుక పెంచుతుంది. అండ్ హై క్వాలిటీ మెడికల్ ప్రొఫెషనల్స్ మన కంట్రీలో ఉండే విధంగా చూసుకుంటుంది. బికాస్ ఏ కంట్రీలో అయినా కూడా ఎడ్యుకేషన్ సెక్టార్ కానివ్వండి, హెల్త్ సెక్టార్, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ ప్రయారిటీస్ అనమాట మనకి. ఎస్, దెన్ అలాగే యూనివర్సల్ హెల్త్ కేర్ విత్ ఎ కమ్యూనిటీ హెల్త్ ఫోకస్ మనకైతే కనుక ప్రమోట్ చేస్తుంది. అండ్ ఎంకరేజ్ రీసెర్చ్ అడాప్షన్ బై ద మెడికల్ ప్రొఫెషనల్స్. సో మెడికల్ ప్రొఫెషనల్స్ చేత రీసెర్చ్, బికాస్ R&D అనేటువంటిది మనం తీసుకుంటే విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా. బికాస్ ఎందుకంటే మనం ఈ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్లో మనం చాలా వెనకబడి ఉన్నామండి వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లేకపోతే చైనా, సౌత్ కొరియా, జపాన్, ఈ దేశాలతో కంపేర్ చేసుకుంటే ఇండియా యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ USA, చైనా లాంటి దేశాలు తీసుకున్నారనుకోండి, అరౌండ్ 3.5% ఆఫ్ దేర్ GDP వాళ్ళు రీసెర్చ్ R&Dలో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మనం తీసుకుంటే హార్డ్లీ 0.65% మాత్రమే మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయబడడం జరుగుతుంది. కాబట్టి దెర్ ఈజ్ ఎ లాంగ్ వే ఫర్ అస్ టు గో. ఈ రీసెర్చ్ అడాప్షన్ని ప్రమోట్ చేయటం, మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ని పీరియాడిక్గా మనకి అసెస్ చేయటం, నేషనల్ మెడికల్ రిజిస్టర్ ఇందాక అనుకున్నాం కదా, ఈ యొక్క నేషనల్ మెడికల్ రిజిస్టర్ని మెయింటైన్ చేయటం కూడా దీని యొక్క పనే. అండ్ హై ఎథికల్ స్టాండర్డ్స్ని విత్ రెస్పెక్ట్ టు మెడికల్ సర్వీసెస్లో మనకి ఎన్ఫోర్స్ చేస్తుంది. ఒక ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ విల్ ప్రొవైడ్ ఫర్ అన్ ఎఫెక్టివ్ గ్రీవెన్స్ రిడ్రెసల్, అంటే ఏమైనా కంప్లైంట్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం వాటిని అడ్రస్ చేయడం గురించి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఎస్, దిస్ ఈజ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు NMC. దీంతో పాటుగా ఇంకోటి ఏం తెలియాలని చెప్పాను, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి కూడా తెలియాలి. దిస్ ఈజ్ అ వెబ్సైట్ ఫర్ ద నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ మోర్ అబౌట్ ఇట్, లైక్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి ఆర్ ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ గురించి చదువుకోవాలంటే కనుక ఈ యొక్క వెబ్సైట్ని మీరు విజిట్ చేసుకోవచ్చు. ఇది కూడా స్టాట్యుటరీ బాడీయే, అండర్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 అండర్లో దీన్ని మనకు కన్స్టిట్యూట్ చేశారు. అండ్ ఇట్ ఫంక్షన్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కదా. మనకి అరౌండ్ 29 మెంబర్స్ ఉంటారు, వాళ్ళని మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకైతే అపాయింట్ చేస్తుంది. సెర్చ్ కమిటీ అని ఉంటుంది, వాళ్ళు రికమెండ్ చేస్తారు, వాళ్ళ ద్వారా మనకి అపాయింట్మెంట్ అనేటువంటిది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మనకి చేస్తుంది. ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాలసీస్ని ఫ్రేమ్ చేసేటువంటిది ఈ బాడీనే. ఇట్ విల్ అసెస్ హెల్త్ కేర్ మ్యాన్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్. సో అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనకు ఉండేటువంటి మ్యాన్ పవర్ యొక్క హెల్త్ కేర్ మ్యాన్ పవర్ ఎలా ఉన్నారో అని అసెస్మెంట్లు క్యారీ అవుట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ బూస్ట్ చేయాలి అని చెప్పేసి చూడటం, ఇవన్నీ కూడా మనకు చూసుకుంటుంది అనమాట. టు కోఆర్డినేట్ అమాంగ్ ద అటానమస్ బాడీస్. So if you see the possible mains question, the establishment of the National Medical Commission marks a shift in the regulation of medical education in India. Discuss its objectives and reforms it brings in comparison to the erstwhile body that is known as Medical Council of India. Can be a potential mains question. Prelims question వచ్చేసి మన యొక్క యాప్లో క్విజ్ రూపంలో మనం యాడ్ చేయబడడం జరిగింది. మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు అక్కడ నుంచి మీరు వాటిని మీరు ఆన్సర్ చేయొచ్చండి మీరు. ఎస్, లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇండియా జాయిన్స్ మిలిటరీ ఎక్సర్సైజ్ తలిస్మాన్ సాబర్ ఇన్ ఆస్ట్రేలియా. సో మిలిటరీ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం 2024లో సంథింగ్ కాల్డ్ యాజ్ మిత్రశక్తి గురించి మనకి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి ఎందుకు మనం క్యారీ అవుట్ చేస్తాం అట్ ఏ టైమ్ ఆఫ్ అన్సర్టైనిటీ. రీసెంట్గా మనకి యొక్క పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగింది, ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి కూడా మనం లాంచ్ చేసాం. సో దెన్ కౌంటర్ టెర్రరిజం అదేంటి చేయడం గురించి కానివ్వండి, కౌంటర్ టెర్రరిజం కానివ్వండి, లేకపోతే హ్యూమానిటేరియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిలీఫ్ అంటారు. హ్యూమానిటేరియన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ అవి క్యారీ అవుట్ చేయటము. సో మనం డిఫరెంట్ టెరైన్స్లో ఈ ఎక్సర్సైజెస్ అనేటువంటిది మనం కమిట్ చేస్తాం, ఎక్సర్సైజ్ అనేది క్యారీ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఆస్ట్రేలియాలో డిఫరెంట్ రీజియన్స్లో మనకి ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది తలిస్మాన్ సాబర్ అని చెప్పేసి మనకి కండక్ట్ చేస్తున్నారు. 2025 ఎక్సర్సైజ్.
స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లోనూ చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ లెవెల్లో కూడా చాలా ఇంపార్టెంట్. సో ఏ పర్టికులర్ కంట్రీలో జరుగుతున్నాయి ఇవి? ఆస్ట్రేలియాలో మనకైతే జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఇండియా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే ఇండియా ఒక్కటే కాదు, ఇంకా అరౌండ్ 18 అదర్ కంట్రీస్ కూడా మనకైతే కనుక దీంట్లో మనకి పార్టిసిపేట్ చేస్తున్నారండి. దీనికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇది మొత్తం దిస్ ద లార్జెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ వార్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ మనకి ఇది కండక్ట్ చేయబడడం జరుగుతుంది. వార్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ అనేటువంటిది మనకైతే కండక్ట్ చేస్తున్నారు. ఇది మనకి డిఫరెంట్ టెరిటరీస్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, క్వీన్స్లాండ్, నార్దర్న్ టెరిటరీ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్, క్రిస్మస్ ఐలాండ్, ఇలా డిఫరెంట్ టెరిటరీస్లో, అక్రాస్ డిఫరెంట్ టెరిటరీస్లో మనకి అరౌండ్ 35,000 పర్సనల్ని మనకి ఏంటంటే కనుక డిప్లాయ్ చేయబడడం అయితే కనుక జరిగింది. ఎస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దానికి సంబంధించి ఇంకేం అదర్ పాయింట్స్ తెలియాలంటే, ఇప్పుడు ఇండియా అండ్ ఆస్ట్రేలియా మనం తీసుకున్నారనుకోండి, సంథింగ్ కాల్డ్ యాజ్ ఆస్ట్రాహిండ్ అని చెప్పేసి మనకి ఎక్సర్సైజ్ క్యారీ అవుట్ చేస్తున్నాం. ఎక్సర్సైజ్ ఆస్ట్రాహిండ్ అని చెప్పేసి, విచ్ ఇస్ బేసికల్లీ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ మనకైతే కండక్ట్ చేస్తున్నారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఆస్ ఇండెక్స్ అంటారు మనకి, దట్ ఈస్ ఆస్ట్రేలియా ఇండియా, మనకి ఇది నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది అంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఇంకేం ఎక్సర్సైజెస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూస్తున్నాం ఇక్కడ. దెన్ వీ హ్యావ్ అదర్ ఎక్సర్సైజ్ కాల్డ్ యాజ్ పిచ్ బ్లాక్ అంటారు. పిచ్ బ్లాక్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, మల్టీలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా, ఆస్ట్రేలియా, ఈ దేశాలు మనకి పార్టిసిపేట్ చేస్తాయి. లాస్ట్ టైం మనకి ఏంటంటే ఒక 3 months బ్యాక్ మనము సంథింగ్ కాల్డ్ యాజ్ తారంగ శక్తి అని చెప్పేసి కూడా మనం కండక్ట్ చేయబడడం జరిగింది. ఎక్సర్సైజ్ తారంగ శక్తి, మల్టీలాటరల్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ మనం కండక్ట్ చేసామండి. క్లియర్? సో ఏంటి ఎక్సర్సైజ్ పేరేంటమ్మా? సో తలిస్మాన్ సాబర్ 2025 అని చెప్పేసి రీసెంట్గా ఆస్ట్రేలియాలో మనకు కండక్ట్ చేస్తున్నారు. అయితే నాట్ ఓన్లీ ఇన్ ఆస్ట్రేలియా, అవుట్ సైడ్ ద ఆస్ట్రేలియా అండ్ పపువా న్యూగినీలో కూడా మనకి అయితే కనుక ఇది కండక్ట్ చేయబడడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అనేటువంటివి, ఇది ఎంటైర్ కాంటినెంట్లోనే మనకి ఏంటంటే లార్జెస్ట్ అండ్ ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ వార్ ఫైటింగ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి కూడా మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది ఇది మనకి. ఓకే, క్లియర్? Now let us read the important points. India joins military exercise Talisman Sabre in Australia. International relations, security, defense exercises, bilateral cooperation అనేటువంటి టాపిక్ అంటలోకి వస్తుంది. India is participating in the Talisman Sabre in 2025, a large-scale military drill that is hosted by that of Australia, along with the 18 other countries మనకి participate చేస్తారు. See, this is what is a representational image అండి మనకి. Moving forward, it's a bilateral military exercise which is now multilateral in scope. ఆస్ట్రేలియా అయితే హోస్ట్ చేస్తుంది. 11th iteration అయితే మనకి క్యారీ అవుట్ చేస్తున్నారు. సో జాయింట్ వార్ఫేర్ క్యాపబిలిటీస్ని ఎన్హాన్స్ చేయడం గురించి ఆస్ట్రేలియా, ఇండియా అండ్ 18 అదర్ నేషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అరౌండ్ 35,000 మిలిటరీ పర్సనల్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డిఫరెంట్ టెరిటరీస్లో లైక్ క్వీన్స్లాండ్, నార్దర్న్ టెరిటరీ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్, క్రిస్మస్ ఐలాండ్ దగ్గర అయితే కనుక ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, అవుట్ సైడ్ ఆస్ట్రేలియా, పర్టికులర్లీ ఇన్ ద పపువా న్యూగినీలో కూడా మనకి చేయబడడం అయితే జరుగుతుంది ఎక్సర్సైజ్ అనేటువంటివి. పర్టికులర్లీ ఇండో పసిఫిక్ అంటారు. ఇక్కడ స్ట్రాటజిక్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ని ఎన్హాన్స్ చేయడం గురించి అండ్ టు బూస్ట్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ లార్జ్ స్కేల్ మిలిటరీ ఆపరేషన్స్, ఇండియా ఆస్ట్రేలియా మధ్యన డిఫెన్స్ టైస్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. డిస్కస్ the strategic significance of India's participation in multinational military exercises like Talisman Sabre in the context of evolving Indo-Pacific security dynamics and can be a possible mains question that you can expect. Clear? Let us move on to that of the next article. Okay. 10,000 police women posted on the Kanwar Yatra route in Uttar Pradesh. This is another very very important article, specifically like art, culture. సో మనకి ఇలాంటి సిలబస్ సెంటర్లో మనకు వస్తుంది. కన్వర్ యాత్ర అనేటువంటిది మనకి ఏంటంటే యూపీ, ఉత్తరప్రదేశ్, స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో మనకైతే చేస్తారు. ఈ యొక్క యాజ్ పార్ట్ ఆఫ్ కన్వర్ యాత్ర అరౌండ్ 10,000 విమెన్ పోలీస్ పర్సనల్ని మనకైతే కనుక అలాంగ్ ద రూట్ ఆఫ్ యాన్యువల్ కన్వర్ యాత్ర మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేశారండి.
అరౌండ్ 6 crore devotees మనకైతే కనుక ఉంటారు, విచ్ ఇన్క్లూడ్స్ అరౌండ్ 70 lakh women are expected to traverse through so the state in order to undertake the pilgrimage. విమెన్ కానిస్టేబుల్స్ని మనకి ఏంటంటే ఇది చేశారు, ఈవెన్ ఇంక్లూడింగ్ ద నైట్ షిఫ్ట్స్ యాజ్ వెల్. సో దే విల్ బి మానిటరింగ్ ద 24/7 కంట్రోల్ రూమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్ప్ లైన్స్. గవర్నమెంట్ రీసెంట్గా మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. మరి ఏం తెలియాలి దీనికి సంబంధించి? ఏం తెలియాలంటే సంథింగ్ కాల్డ్ యాజ్ కన్వర్ యాత్ర అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్వర్ యాత్ర. ఈ కన్వర్ యాత్ర అనేటువంటిది మనకి ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ యాన్యువల్ హిందూ పిలిగ్రిమేజ్ అండి. ఎక్కువగా మనకి ఏంటంటే శివ డివోటీస్ మనకు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఏంటంటే క్యారీ అవుట్ చేసేటువంటిది ఈ యొక్క పిలిగ్రిమేజ్. దీనిని ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ మనకి కన్వర్ యాత్ర అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడు ఎక్స్క్లూసివ్గా ఇన్ ద మంత్స్ ఆఫ్ జూలై అండ్ యాజ్ వెల్ యాజ్ ఆగస్ట్ మనకి ఈ యొక్క కన్వర్ యాత్ర జరుగుతుంటుంది. ఈ యొక్క పిలిగ్రిమేజ్ని ఎవరు క్యారీ అవుట్ చేస్తారు? సో లార్డ్ శివ డివోటీస్ మనకైతే కనుక క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. వాళ్ళని మనకి ఏమంటారు అని అంటే కనుక కన్వర్యాస్ అంటారనమాట. కన్వర్ జాతర కదా, మరి వాళ్ళని క్యారీ అవుట్ చేసేటువంటి వాళ్ళని కన్వర్యాస్ అని చెప్పేసి మనకైతే పిలవడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క కన్వర్ జాతర ఆర్ కన్వర్ యాత్ర అనేటువంటి పేరు మనకి కన్వర్ అనేటువంటి దాని నుంచి డిరైవ్ చేయబడటం జరిగింది. కన్వర్ అంటే మనకి ఏంటంటే కనుక ఇట్స్ లైక్ ఏ బేసికల్లీ ఏ బ్యాంబూ పోల్. ఇట్స్ లైక్ ఏ బ్యాంబూ పోల్ విత్ 2 containers. మనకి ఏంటంటే కనుక అటు ఇటు కూడా వాటర్ క్యారీ అవుట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఉండేటువంటి దాన్ని కన్వర్ అని పిలుస్తారు. హియర్ ఇన్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ యూ కెన్ సీ అండి. సో వేర్ మనకి ఏంటి అని అంటే కనుక ఇట్స్ లైక్ ఏ పోల్ విత్ ఆన్ బోత్ ద సైడ్స్ కంటైనర్స్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే ఇలా వెళ్ళి ఇంపార్టెంట్ హోలీ ప్లేసెస్ అయితే కనుక వెళ్ళడం జరుగుతుందన్నమాట. సో అవంతా కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనం ఇందులో చూద్దాం. మనం 10,000 police women posted on Kanwar Yatra route in Uttar Pradesh. ఇది మీకు గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్, విమెన్ సేఫ్టీ, ఇండియన్ కల్చర్, పిలిగ్రిమేజ్ అనేటువంటి టాపిక్ అంటర్లోకి వస్తుంది. Uttar Pradesh, state of UP has deployed around 10,000 women police personnel along the Kanwar Yatra route to implement a women-centric security model for this annual pilgrimage. మనకైతే కనుక చేయడం జరుగుతుంది. See, this is another representational image of a Kanwar where carrying the 2 containers. దీంట్లో మనకి ఏంటంటే హోలీ వాటర్ని పట్టుకుని తెచ్చుకుంటారనమాట. మనకి ఇక్కడ నుంచి డిఫరెంట్ జ్యోతిర్లింగాస్కి మనకైతే కనుక వెళ్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోమనాథ్, మల్లికార్జున, దెన్ నెక్స్ట్ వచ్చేసి కేదార్నాథ్, త్రయంబకేశ్వర్, ఇలా ఈ ప్లేసెస్ని మనకి విజిట్ చేయబడడం జరుగుతుంది. అరౌండ్ 10,000 women constables were deployed. It is part of the women-centric policing model so that to ensure the safety of female pilgrims. Around 70 lakh women pilgrims అయితే ఉంటారు అని చెప్పేసి ఎస్టిమేషన్స్ అయితే చెప్తున్నారు. So the women officers were included in quick response teams even on the night shifts as well. Around 6 crore devotees, which includes 70 lakh women అయితే కనుక expected to participate. సో దెన్ కన్వర్ యాత్ర అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ అన్ యాన్యువల్ హిందూ పిలిగ్రిమేజ్. ఎవరు క్యారీ అవుట్ చేస్తారు? లార్డ్ శివ డివోటీస్ చేస్తారు. వాళ్ళని మనం ఏం పిలుస్తారు? కన్వర్యాస్ ఆర్ బోలే అని పిలుస్తారనమాట. సో దాని టైం ఎక్కువ ఇప్పుడు మనకి జూలై ఆగస్ట్ టైంలో, మనకి జూలై కదా, అందుకనే మనకి ఏంటంటే కనుక ఇప్పుడు జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తారు? ఈ యొక్క డివోటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క గంగా వాటర్ని ఫెచ్ చేస్తారండి, వెళ్ళి తెచ్చుకుంటారనమాట. లైక్ దానికి సంబంధించి హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి కానివ్వండి, సుల్తాన్గంజ్, ప్రయాగ్రాజ్, అయోధ్య, వారణాసి అక్కడికి వెళ్ళి మనకి ఏం చేస్తారంటే ఈ యొక్క హోలీ వాటర్ని తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మనకి ఏం చేస్తారు? ఇట్ విల్ బీ ఆఫర్డ్ టు ద అరౌండ్ 12 జ్యోతిర్లింగాస్కి మనకైతే కనుక ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఎస్, కాశీ విశ్వనాథ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బాబా బైద్యనాథ్, సో ఎక్సెట్రా వెళ్ళి ఇక్కడ కూడా మనకైతే ఆఫర్ చేస్తారు. సో డివోటీస్ విల్ వేర్ సాఫ్రాన్ క్లోతింగ్, వాక్ బేర్ ఫుట్, అంటే కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా మనకైతే నడుస్తారు. అండ్ ఆఫన్ అబ్జర్వ్ ద ఫాస్ట్స్ యాజ్ వెల్, అంటే ఉపవాసాలు అవి కూడా మనకైతే కనుక ఉంటారని చెప్పేసి మనకు చెప్తున్నారు. సో దట్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ డీప్ రిలీజియస్ డివోషన్ అండ్ మాస్ మొబిలైజేషన్ యాజ్ వెల్. So the deployment of the police women shows increasing focus on gender sensitive governance and safe public religious events.
Examine the significance of Kanwar Yatra in the India's cultural landscape. How can state interventions ensure public safety and gender sensitivity during such large-scale religious gatherings? Can be a potential mains question. And moving on to that of the next important article, CCTV cameras to be fixed in around 74,000 coaches, says Railways. So recently మీరు చూస్తుంటే కనుక there are couple of theft related things are happening and mass robbery things are happening మనకైతే కనుక జరుగుతున్నాయి, పర్టికులర్లీ ట్రైన్స్లో. అదంతా కూడా అవాయిడ్ చేయడం గురించి, సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ని ఎన్హాన్స్ చేయడం గురించి 74,000 కోచెస్లో మనకి సీసీటీవీ కెమెరాస్ని అమర్చాలి అని చెప్పేసి మనకి ఏంటంటే ఇండియన్ రైల్వేస్ వాళ్ళు మనకి రీసెంట్గా డెసిషన్ అయితే కనుక తీసుకున్నారు. ఆల్రెడీ దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మనకైతే ఇంప్లిమెంట్ చేశారు. సో దానిని త్రూ అవుట్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటి దిశగా మనకి డెసిషన్ అయితే తీసుకోవడం అయితే కనుక జరుగుతుంది. ప్రతి కోచ్కి కూడా అరౌండ్ 4 డోమ్ టైప్ కెమెరాస్ని మనకైతే కనుక ప్లేస్ చేస్తారట అట్ ద ఎంట్రన్స్ డోర్స్ దగ్గర మనకి. అండ్ కెమెరాస్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ అరౌండ్ 15,000 లోకోమోటివ్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇది చేయబడడం అయితే జరుగుతుంది. సో దట్ ఖచ్చితంగా మనం ఏంటి అని అంటే కనుక సేఫ్టీ ఆఫ్ ద ప్యాసింజర్స్ని మనం బూస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇవి మనకి ఎంట్రన్స్లోనే ప్లేస్ చేయబడతాయి సో దట్ టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ద ప్యాసింజర్స్ యాజ్ వెల్ ప్రొటెక్ట్ చేయడం గురించి. అండ్ ఈ సీసీటీవీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో బోత్ స్పీడ్ అంటే ఈవెన్ దో ట్రైన్స్ అనేటువంటివి మనకి 100 km/h ఇంకా ఎక్కువగా స్పీడ్ తోటి మూవ్ అవుతున్నా కూడా ఈ యొక్క కెమెరా క్వాలిటీ అనేటువంటిది ఇది అవ్వకూడదు సీసీటీవీ. అండ్ అలాగే లో లైటింగ్ ఉన్నప్పుడు కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఇవి ప్రాపర్గా మానిటర్ చేయగలగాలి. ఆ యొక్క సర్వేలెన్స్ అనేటువంటిది ప్రాపర్గా ఉండే విధంగా అయితే కనుక చూస్తాము అని చెప్పేసి మనకి రైల్వేస్ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో దేర్ఫోర్ మనకి సీసీటీవీ కెమెరాస్ టు బి ఫిక్స్డ్ ఇన్ 74,000 కోచెస్, రైల్వేస్ రీసెంట్లీ సెడ్. సో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ, సర్వేలెన్స్ అండ్ సేఫ్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ అంటర్లో మనం మాట్లాడుకోవచ్చు. ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ డిసైడెడ్ టు ఇన్స్టాల్ CCTV cameras in 74,000 coaches and 15,000 locomotives across the country to enhance the passenger safety and surveillance. ఏమేంటి ప్యాసింజర్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయాలి, ఎస్పెషల్లీ ప్రొటెక్టింగ్ వల్నరబుల్ గ్రూప్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్, ఎల్డర్లీ పాపులేషన్. వీళ్ళు కదా మనకి ఏంటి అని అంటే కనుక మోర్ వల్నరబుల్ టువర్డ్స్ ఎక్స్ప్లాయిటేషన్, కాబట్టి ఏంటంటే వీళ్ళని ఎక్కువగా ముందు ప్రొటెక్ట్ చేయడం గురించి. అండ్ మిస్క్రియంట్ బిహేవియర్ని రెడ్యూస్ చేయడము, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ టార్గెటింగ్ ద ప్యాసింజర్స్ని టార్గెట్ చేస్తూ మనకి ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కండక్ట్ చేస్తారు. కొంతమంది గ్యాంగ్స్ ఏం చేస్తూ ఉంటారంటే కనుక సో ట్రైన్స్ సిగ్నల్ గురించి దాని గురించి అవుట్స్కర్ట్స్లో వెయిట్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా మనకి ఏంటంటే కనుక వాళ్ళ మీద అటాక్స్ అవి చేయటం ఇవన్నీ కూడా చేస్తుంటారు. కెమెరాస్ విల్ బి ప్లేస్డ్ ఓన్లీ ఇన్ మూవ్మెంట్ ఏరియాస్ లైక్ నియర్ ద డోర్స్ సో దట్ టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ అనేటువంటి దానిని ప్రొటెక్ట్ చేయడం గురించి. బికాస్ ఈవెన్ మనకి ప్రైవసీ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కదండి. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రైట్ టు లైఫ్ అండర్లో మనకిది. Union Railway Minister has approved after a review meeting with that of the Railway Board. So the trials are earlier conducted successfully in Northern Railway. సో ప్రతి కోచ్కి కూడా మనకి ఏంటంటే 4 డోమ్ టైప్ కెమెరాస్ని అయితే కనుక ఇది చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. హై స్పీడ్ అండ్ లో లైట్ క్యాపబిలిటీని కూడా మనకి ఏంటి అని అంటే కనుక హ్యాండిల్ చేయగలిగే విధంగా మనకైతే ఉంటాయి. లైక్ అంటే హై క్వాలిటీ వీడియో విల్ బి క్యాప్చర్డ్ ఈవెన్ వెన్ ద ట్రైన్స్ రన్ అబౌవ్ 100 km/h మూవ్ అవుతున్నా కూడా మనకైతే కనుక. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని అండ్ ఇండియా ఏఐ మిషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియా ఏఐ మిషన్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి మనకి సో చెప్పబడడం అయితే జరుగుతుంది. So it will align with the government's push for smart tech-enabled infrastructure. Artificial intelligence will mark a shift towards predictive surveillance and analytics in public transportation. AI has different benefits అండి, be it healthcare sectorలో కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్, సో అగ్రికల్చర్, వాట్ ఎవర్ ద సెక్టార్స్ యూ నేమ్ ఇట్. సో AI has definitely have the huge scope in that particular sector అన్నమాట మనకి. క్లియర్? Examine the significance of integrating technologies like CCTV and artificial intelligence in India's public transportation system. How can it will balance the safety with concerns over privacy can be a potential question. Moving on to that of the next one.
రీచింగ్ ద జారావా ట్రైబ్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్ ఫర్ సెన్సెస్ విల్ నాట్ బి టఫ్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు రీసెంట్గా. ఏంటంటున్నారు దీని గురించి సంబంధించి మనం మాట్లాడుకుంటే, సో మనకి ఇప్పుడు 2021లో కండక్ట్ చేయాల్సినటువంటి సెన్సెస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద COVID-19 పాండమిక్ మనకి ఏంటంటే పోస్ట్పోన్ చేయబడడం జరిగింది. బట్ ఎనీవే ఇది మనకి 2026-27లో మనకైతే కనుక జరుగుతుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్తోంది. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ దాట్, సో దెర్ ఈజ్ వన్ సచ్ ట్రైబ్ కాల్డ్ యాజ్ జారావా. సో జారావాస్ అనేటువంటి వాళ్ళు ప్రపంచంలోనే సో ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ ట్రైబ్స్ అనమాట. సర్వైవింగ్ ట్రైబ్స్ వీళ్ళు ఎక్కడుంటారమ్మా? వీళ్ళు ట్రైబ్స్ ఎక్కడుంటారు? వీళ్ళు అండమాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నికోబార్ ఐలాండ్స్లో మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. పర్టికులర్లీ మిడిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో మనం ఈ జారావాస్ అనేటువంటి కమ్యూనిటీని మనం చూడొచ్చు. అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఏ పీవీటీజీ కమ్యూనిటీ, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ అంటాం. దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. సో ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి వెల్ఫేర్ మెజర్స్ వల్ల ఇది వల్ల కూడా ఇప్పుడు ఈ సెన్సెస్కి సంబంధించి జారావాస్ని మనం ఏంటంటే కనుక ఇది చేయడం కూడా ఈజీయే. ఇట్ విల్ నాట్ దాట్ టఫ్, మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు వెళ్ళని అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారనమాట. రీచింగ్ ద జారావా ట్రైబ్ ఆఫ్ అండమాన్ ఐలాండ్స్ ఫర్ సెన్సెస్ విల్ నాట్ బి టఫ్. ఇది మీకు జిఎస్ పేపర్ 1 ఇండియన్ సొసైటీ ట్రైబల్ కమ్యూనిటీస్ అండర్లో చదువుకోవచ్చు. వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అనేటువంటి టాపిక్, ఇంటర్నల్ సెక్యూరిటీ రోల్ ఆఫ్ ఎన్జిఓస్ ఎస్హెచ్జిస్ అనేటువంటి టాపిక్ అండర్లో కూడా మీకు అయితే కనుక వస్తుందండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద 2027 సెన్సెస్, officials says that reaching Jarawa tribe in Andaman Islands will not be difficult because of due to the increased government contact and more welfare measures over the years. So last couple of years నుంచి మనం తీసుకున్నటువంటి గవర్నమెంట్ మెజర్స్ వల్ల మనకి ఏంటంటే కనుక ఈ వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం అనేటువంటిది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ టఫ్ థింగ్. ఎగ్జాంపుల్, రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ఏ చైల్డ్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద జారావా ట్రైబ్ మనకి. So the 16th census will be conducted from October 1, 2026 for first snowbound areas like Ladakh. ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ద ఇండియా March 1, 2027 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది. సో ద జారావా ఎన్యూమరేషన్ ఈజ్ నౌ ఫీజబుల్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. ఎర్లియర్ పాపులేషన్ ఎస్టిమేట్స్ వర్ జస్ట్ బేస్డ్ ఆన్ గెస్, but now satellite images and improved outreach will provide more accuracy. ఎగ్జాక్ట్లీ ఎంతమంది ఉన్నారు మనకి ఈ యొక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి పీపుల్ అనేటువంటిది మనకైతే కనుక తెలుస్తుంది. ది గవర్నమెంట్ హెల్త్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు, లైక్ డ్యూరింగ్ ద లాస్ట్ టైం మనకి ఏంటంటే 1998లో మీజిల్స్ అవుట్ బ్రేక్ని మనకి ఇది చేయడం గురించి, కౌంటర్ చేయడం గురించి అయితే కనుక మనం సపోర్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తాం మనం. సో వీ హ్యావ్ టుక్ ఎ లాట్ ఆఫ్ కంట్రోల్డ్ మెజర్స్ అనేటువంటివి మనం అయితే కనుక తీసుకున్నాము అని చెప్పేసి మనకైతే చెప్తున్నారు. అలా కిందకు వస్తే మెయిన్లీ జారావాస్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి మనకి. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్, వీళ్ళు మిడిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ అండమాన్ ఐలాండ్స్లో వీళ్ళు లొకేట్ అయి ఉంటారు. వీళ్ళు ఎక్కువగా మనకి ఏంటంటే హంటర్ గ్యాదరర్స్ అనమాట వీళ్ళు మనకి. అండ్ దే ఆర్ యాక్చువల్లీ క్లాసిఫైడ్ యాజ్ ఏ పీవీటీజీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. అంటే పీవీటీజీ అంటే ఏంటి? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అని చెప్పేసి అర్థం. అంటే వీళ్ళు కూడా ట్రైబల్ గ్రూప్సే, బట్ కానీ వీళ్ళు ఇంకా పర్టికులర్లీ మిగతా ట్రైబల్స్ కంటే కూడా వీళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ అనమాట. అంటే గవర్నమెంటు అలా ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేటువంటిది ఇచ్చింది. కొంతమందిని ఈ పీవీటీజీ అనేదిగా క్లాసిఫై చేయబడడం జరిగింది. ఈ పీవీటీజీ కమ్యూనిటీస్ అరౌండ్ మన కంట్రీలో 75 కమ్యూనిటీస్ మనకైతే ఉన్నాయండి, పీవీటీజీ కమ్యూనిటీస్. అండ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీవీటీజీ కమ్యూనిటీస్ మనకి ఒడిస్సాలో ఉన్నారు. ఆ తర్వాత ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ది గవర్నమెంట్ వీళ్ళ గురించి రకరకాల స్కీమ్స్ మనకైతే కనుక తీసుకుని వచ్చింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిఎం జన్మాన్ స్కీమ్ అంటారు. పిఎం జన్మాన్ స్కీమ్ అనేటువంటి దానిని మనకైతే తీసుకుని వచ్చారు. అండ్ ఈ యొక్క జారావాస్ అనేటువంటి వాళ్ళు కూడా మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద పీవీటీజీ కమ్యూనిటీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. They are possibly the first migrants
హూ కేమ్ అవుట్ ఆఫ్ ద ఆఫ్రికా. వీళ్ళు ట్రెడిషనల్గా మనకి ఏంటంటే వీళ్ళు హంటర్ గ్యాదరర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫిషర్మెన్గా మనకైతే కనుక ఉంటారు. వీళ్ళైతే కనుక వీళ్ళ యొక్క ఇది వచ్చేసి దే ఆర్ నోన్ ఫర్ దేర్ టెరిటోరియల్ డిఫెన్స్ అండ్ రోబస్ట్ ఫిజిక్ అనేటువంటిది వీళ్ళకైతే కనుక ఉంటుంది. చాలా మినిమల్ క్లోతింగ్ అనేటువంటిది యూజ్ చేస్తారు వీళ్ళు, విచ్ ఇస్ సూటబుల్ ఫర్ ద ట్రాపికల్ క్లైమేట్. దే అవాయిడ్ ద కాంటాక్ట్ హిస్టారికల్లీ, అంటే ప్రపంచంతో సంబంధం అనేటువంటిది లేదు. బట్ స్లోలీ లైక్ పోస్ట్ 1998 యొక్క మీజిల్స్ అవుట్ బ్రేక్ అది తర్వాత మనకి ఏంటంటే కనుక వీళ్ళతో కాంటాక్ట్ అనేటువంటిది మనకి ఏర్పడింది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ప్రపంచంతో చాలా తక్కువగా కాంటాక్ట్లో ఉండడం వలన వీళ్ళకి ఇమ్యూనిటీ అనేటువంటిది కూడా అది కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ దేర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు డిసీజెస్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క హ్యాబిటాట్ని స్ట్రేంజర్స్ అనేటువంటి వాళ్ళు ఇంట్రూడ్ చేయడము. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క కల్చరల్ డైల్యూషన్. మరి ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి వస్తూ ఉంటారో ఏమవుతుంది, స్లోలీ వాళ్ళ యొక్క కల్చర్ అనేటువంటిది మనకి డైల్యూట్ అయిపోతుంది. సో ఇలా ఎక్స్పోజర్ టు డిసీజెస్, హ్యాబిటాట్ ఇంట్రూజన్, కల్చరల్ డైల్యూషన్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే థ్రెట్స్ టు దిస్ కమ్యూనిటీ కాల్డ్ యాజ్ జారావా ట్రైబల్ కమ్యూనిటీ. సో గవర్నమెంట్ సింపుల్గా ఏం చెప్తుందంటే మనకి తీసుకున్నటువంటి వెల్ఫేర్ మెజర్స్ ఇది కానీ ఇవన్నీ కూడా కలిపి మనకి ఏంటంటే ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ 2027 సెన్సెస్ జారావాస్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక ఇందులో ఇది చేయొచ్చు. దట్ విల్ నాట్ బి ఎ టఫ్ థింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. డిస్కస్ ద ఛాలెంజెస్ and ethical considerations involved in conducting census and delivering public services among the PVTGs such as Jarawa tribe of Andaman Islands can be a possible mains question and that we can expect. Moving on to that of the next article. Yes, Trump announces 30% tariff on Mexico and as well as European Union from that of August 1st. సో మార్చ్ ఏప్రిల్ నుంచి మనకి టారిఫ్ల గోలు చాలా ఎక్కువైపోయిందండి. సో ట్రంప్ మనకి ఏంటంటే అమెరికా యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ అనేటువంటివి మనకి తీసుకుంటున్నారనమాట. అంటే ఈ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ద్వారా సో ద ట్రేడ్ని మనకి వాళ్ళ యొక్క డొమెస్టిక్ ఇండస్ట్రీని కాపాడుకోవడం గురించి అండ్ అలాగనే అమెరికా యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ని అడ్రస్ చేయడం గురించి ఏంటంటే ఈ విధంగా టారిఫ్ బ్యారియర్స్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తున్నారు. టారిఫ్ బ్యారియర్స్ ఆర్ బేసికల్లీ నథింగ్ బట్ ట్యాక్సెస్. సో అంటే వాళ్ళ దేశంలో వాళ్ళ అమెరికన్ మార్కెట్స్లో ఎవరైనా కూడా గూడ్స్ అనేటువంటివి మనం సేల్ చేయాలి అని అంటే కనుక వాటి మీద ఈ యొక్క ట్యాక్సెస్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడతాయి. ఎప్పుడైతే ట్యాక్సెస్ ఇంపోజ్ చేయబడతాయో ఏమవుతుంది, ఆ గూడ్స్ అవి కూడా మనకి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి, అంటే అన్కాంపిటేటివ్ అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళ మీద ఈ విధంగా మనకి ఏంటంటే టారిఫ్స్ అనేటువంటిది ఇంపోజ్ చేస్తున్నారు. మొన్న ఏప్రిల్లో ఆల్మోస్ట్ ఆల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ మీదన సో డిఫరెన్షియల్ టారిఫ్స్ అనేటువంటిది మనకి ఇంపోజ్ చేశారు. ఈవెన్ ఇండియా మీద కూడా అరౌండ్ 26% టారిఫ్ అనేటువంటిది ఇంపోజ్ చేయబడటం జరిగింది. అంటే ఒక్కొక్క కంట్రీస్ తోటి ఒక్కొక్క రీజన్ అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఇండియా తీసుకుంటే మనమే వీఆర్ ద టారిఫ్ అబ్యూజర్ అని చెప్పేసి పిలుస్తాడు మనల్ని ట్రంప్ అయితే కనుక. ఎందుకంటే అమెరికన్ గూడ్స్ మీద మనం చాలా విపరీతమైనటువంటి టారిఫ్లు వేసేస్తాము. సో అంటే మీరు మా మీద టారిఫ్లు వేసేయచ్చు కానీ మేము మీ మీద టారిఫ్స్ అంటే ట్యాక్సెస్ అనేటువంటిది వెయ్యకూడదా, ఇది ఇక నుంచి ఇలా సాగదు, మేము కూడా మీరు మా మీద ఎంతెంత అయితే టారిఫ్లు విధించారో మేము కూడా రెసిప్రోకల్గా అంతే టారిఫ్లు విధిస్తాము అని చెప్పేసి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ట్రేడింగ్ పార్ట్నర్స్ మీద టారిఫ్లు ఇంపోజ్ చేశారు. ఆ తర్వాత దేశాలందరూ కూడా ట్రంప్ని రిక్వెస్ట్ చేస్తే దానిని 90-day పాజ్ చేయబడడం జరిగింది. అంటే 90 రోజుల పాటు సో ఎటువంటి టారిఫ్లు ఇంపోజ్ చేయబడవు, కానీ మనకి ఏంటంటే కనుక మీరందరూ నెగోషియేట్ చేస్తాము అని చెప్పారు. ఇండియా కూడా మనం ఏంటంటే సో చాలా సిరీస్ ఆఫ్ డిస్కషన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. మనము బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ BTA అంటాం అనేటువంటి దానిని కూడా మనం ఏం చేస్తున్నాము, ఇండియాతోటి USA తోటి మినీ ట్రేడ్ డీల్ అనేటువంటి సైన్ చేస్తున్నాం. అంటే ఈ ట్రేడ్ డీల్ ద్వారా మనం ఏం చేస్తాం, అమెరికన్ గూడ్స్ మీద టారిఫ్స్ అవి తగ్గించడం, వాళ్ళకి మోర్ మార్కెట్ యాక్సెస్ అది ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తున్నాం అనమాట. కాకపోతే కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ సెక్టార్, డైరీయింగ్ సెక్టార్ అలాంటివి మనకి ఏంటంటే కొంత ఇష్యూస్గా మారుతున్నాయి. బికాజ్ ఎందుకంటే ఇవి చాలా సెన్సిటివ్ సెక్టార్స్. మనకి ట్రంప్ ఏమంటున్నాడు, ఈ అగ్రికల్చరు డైరీయింగ్ రిలేటెడ్గా కూడా మాకు మోర్ యాక్సెస్ ఉండాలి, మోర్ అమెరికన్ ప్రొడక్ట్స్
ఇండియాలోకి అయితే కనుక రావాలి అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే మోర్ అమెరికన్ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తాయో మన డొమెస్టిక్ అగ్రికల్చర్ అండ్ డొమెస్టిక్ డైరీయింగ్ సెక్టార్ అనేటువంటిది దెబ్బతింటుంది. అందుకని గవర్నమెంట్ అక్కడికక్కడ మనకి రిజర్వేషన్స్ అనేటువంటివి మనం వ్యక్తపరుస్తున్నాం. సో ఎనీవే ఇప్పుడు ఇలాగే మన ఇండియా మీద ఏ విధంగా ఇంపోజ్ చేశారో చైనా మీద అదేవిధంగా టారిఫ్స్ ఇంపోజ్ చేశారు, యూరోపియన్ యూనియన్ మీద, నెక్స్ట్ వచ్చేసి కెనడా, మెక్సికో మీద, వీటి మీద కూడా టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడంటే యూరోపియన్ యూనియన్ మీద, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక మెక్సికో మీద ఆగస్ట్ 1వ తారీఖు నుంచి 30% టారిఫ్ అయితే కనుక ఇంపోజ్ చేయబడడం జరుగుతుంది. అంటే యూరోపియన్ యూనియన్ తోటి ట్రేడ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మెక్సికో తోటి ఇల్లిసిట్ డ్రగ్స్ విచ్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మెక్సికో అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ఏ, మెక్సికో నుంచి మనకి ఏంటంటే కనుక ఇల్లీగల్గా సో చాలా డ్రగ్ ట్రాఫికింగ్ అనేటువంటిది మనకైతే జరుగుతుంది. ఈ డ్రగ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక అమెరికాలోకి వెళ్ళిపోతున్నాయి. సో దానికి సంబంధించి మెక్సికో ఎటువంటి స్టెప్స్ తీసుకోవట్లేదు అని చెప్పేసి, సో వాళ్ళని కూడా నెగోషియేట్ చేయడానికి వీలుగా ఈ టారిఫ్స్ ద్వారా మనకి ఏంటంటే కనుక వాళ్ళని కంట్రోల్ చేయడానికి చూడడం జరుగుతుందండి. ఎస్, సో దట్ ఈస్ వేర్ ట్రంప్ అనౌన్సెస్ 30% టారిఫ్ ఆన్ మెక్సికో అండ్ యూరోపియన్ యూనియన్ ఫ్రమ్ దట్ ఆఫ్ August 1st. అంటే దిస్ ఇస్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. లెట్ us move to the next article. Yes, and moving to the next important article, India's poor resorting to that of informal credit అంటూ డేటా మనకైతే కనుక పబ్లిష్ చేశారు. సో రీసెంట్గా మనకి ఏంటంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నుంచి మనకైతే కనుక డేటా అయితే వచ్చింది. సో ఇప్పుడు సో 2 థింగ్స్ ఉంటాయన్నమాట, ఫార్మల్ క్రెడిట్ అండ్ ఇన్ఫార్మల్ క్రెడిట్ అని చెప్పేసి. ఫార్మల్ క్రెడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ నుంచి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిస్ నుంచి తీసుకుంటే కనుక మనకి ఫార్మల్ క్రెడిట్ అంటారు. ఈ ఫార్మల్ క్రెడిట్లో ఏమవుతుంది, వడ్డీ రేట్లు అనేటువంటివి తక్కువ ఉంటాయి. సో ఫిక్స్డ్ టెన్యూర్ అది కూడా మనకైతే కనుక ఉంటుంది. ఇక ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటే ఏంటి, మనకి ఇన్ఫార్మల్ క్రెడిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనీ లెండర్స్ నుంచి మనకి ఏంటి అని అంటే కనుక సో డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు మనీ లెండర్స్ నుంచి, లేకపోతే ఫ్రెండ్స్ నుంచి, చిట్ ఫండ్స్ నుంచి, ఇలాంటి వాటి నుంచి మనకి మనీ అనేటువంటిది తీసుకుంటే అది మనకి ఏంటంటే ఇన్ఫార్మల్ క్రెడిట్ అండర్లోకి వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఈ సర్వే అనేటువంటిది అయితే ఒకటే ఫిక్స్డ్ సర్వేగా కాకుండా మనకి ఏం చేశారంటే డిఫరెంట్ ఇన్కమ్ గ్రూప్స్గా మనకి డివైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే 1 to 2 lakh మనకి యాన్యువల్ ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి లోవర్ ఇన్కమ్ గ్రూప్ 2 to 5 lakh, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 5 to 10 lakh, ఒకవేళ మోర్ దాన్ 10 lakh ఉంటే కనుక ఆ గ్రూప్లో ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఎలా ఉంది, నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఎలా ఉంది అని చెప్పేసి మనకైతే చెప్తున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే మనకి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ని ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటారు. అలా కాకుండా నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటే మనీ లెండర్స్ వీళ్ళ దగ్గర నుంచి దాన్ని ఇన్ఫార్మల్ దాన్ని నాన్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అంటారు. ఇప్పుడు మీకు చూసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ తీసుకుంటే కనుక సో ఈ యొక్క పీరియడ్ 2018-19 నుంచి 2018-19 నుంచి 2020-2023 పీరియడ్ వరకు మనకి తీసుకుంటే కనుక అంటే సో ఇక్కడ చూడండి, the number of borrowers from the economically weaker sections of society who borrowed from the formal channels such as banks and NBFCs companies contracted by 4.2%. అంటే మనకి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ నుంచి తీసుకునేటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటువంటి కాంట్రాక్ట్ అయిపోయారంట. పాపులేషన్ మనకి 4.2% తగ్గిపోయింది. కానీ ఇన్ఫార్మల్ లెండింగ్ అంటే మనీ లెండర్స్ నుంచి, చిట్ ఫండ్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి అప్పులు తీసుకునేటువంటి వాళ్ళ పర్సంటేజ్ గ్రోత్ 5.8%కి మనకైతే కనుక పెరిగిపోయిందని చెప్పేసి చెప్తున్నారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్లో. ద సేమ్ వే లో ఇన్కమ్ గ్రూప్లో మనకి ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేటువంటిది 10.4% పెరిగింది. కానీ మనకి ఇన్ఫార్మల్ క్రెడిట్ మాత్రం ఇక్కడ కూడా 12.6% మనకి పెరిగిపోతుంది. మిడిల్ ఇన్కంలో కూడా చూడండి, ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కేవలం 8.7% పెరిగితే మనకి ఇన్ఫార్మల్ క్రెడిట్ మాత్రం 10.3% మనకైతే పెరుగుతోంది. మనకి మోర్
దాన్ 10 lakh పీపుల్ ఇన్కమ్ ఉండేటువంటి పీపుల్ తీసుకుంటే మనకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ మనకి తీసుకుంటే కనుక అంటే బ్యాంక్స్ నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకుంటే 9.9% తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇన్ఫార్మల్ది కూడా మనకైతే కనుక -7.6% మనకైతే కనుక తగ్గిపోయారు అంటూ మనకి చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇండియాస్ పూర్ పీపుల్ ఆర్ రిసార్టింగ్ మోర్ టు దట్ ఆఫ్ ఇన్ఫార్మల్ క్రెడిట్. అంటే బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తీసుకునేటువంటి అప్పులు బేసికల్లీ వాళ్ళు ఏంటంటే కనుక వీళ్ళకి ఇవ్వట్లేదు లోన్స్ అనేటువంటివి, స్ట్రింజెంట్ చేస్తారనమాట మనకి. దాని మూలాన ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ ఫైనాన్షియల్ నీడ్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి బ్యాంక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రావట్లేదు, అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇలా ఇన్ఫార్మల్గా ఆధారపడాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఇలా ఇన్ఫార్మల్గా ఆధారపడుతున్నారో దే ఆర్ బికమింగ్ మోర్ వల్నరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరీ హై ఇంట్రెస్ట్ రేట్స్, వల్నరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటిది వాళ్ళకి గురవుతున్నారనమాట. సో దీనిని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేటువంటిది మనం ఏం చేయాలి? ఇంప్రూవ్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా అండి. పర్టికులర్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, మోర్ వల్నరబుల్ పాపులేషన్స్కి మనకి ఏంటంటే కనుక ఇంకా మోర్ ఫార్మల్ క్రెడిట్ అనేటువంటిది యాక్సెసిబుల్గా ఉండే విధంగా మనకైతే కనుక చేయాలి. సో ఫైనల్గా టైటిల్ ఏంటి? ఇండియాస్ పూర్ రిసార్టింగ్ టు దట్ ఆఫ్ ఇన్ఫార్మల్ క్రెడిట్ సేస్ డేటా. మీరు ఈ GS పేపర్ 3 ఇండియన్ ఎకానమీలో దీన్ని మీరైతే కనుక ఈ పాయింట్స్ని మీరు యూస్ చేసుకోవచ్చండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, Shringla and as well as the Nikam, 2 others nominated to that of the Rajya Sabha. Very very important. మనకి ఏంటి అంటే కనుక ఫార్మర్ ఫారిన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లా, Ujjwal Nikam, special public prosecutor in the 26/11 Mumbai terror attack, C. Sadanandan, BJP leader from Kerala, and Delhi-based historian Meenakshi Jain, వీళ్ళ నలుగురిని రీసెంట్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్యసభకి మనకి నామినేట్ చేయబడడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్ థింగ్. సో మనకి ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సో వీ హ్యావ్ 2 houses కదా, పార్లమెంట్ అంటే వీ హ్యావ్ ద 2 houses, వన్ బీయింగ్ ద లోక్సభ and as well as Rajya Sabha, Lok Sabha and then the Rajya Sabha, and then we also have the President. Lok Sabha ni we also have the other name House of People అని పిలుస్తారు, Rajya Sabha ni Council of States అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఇక్కడ రాజ్యసభలో మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 12 పీపుల్ని మనకైతే కనుక నామినేట్ చేయొచ్చండి. డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి మనకైతే కనుక ఉండేటువంటి వాళ్ళని. సో 4 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, వాళ్ళలో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ అవి కూడా చేస్తున్నటువంటి వాళ్ళని మనం అయితే కనుక గుర్తించి అలాంటి వాళ్ళలో మనకి ఏంటంటే 12 మెంబర్స్ని రాజ్యసభకి ప్రెసిడెంట్ నామినేట్ చేయొచ్చు. సో అవుట్ ఆఫ్ దెమ్ అరౌండ్ 4 పీపుల్ని రీసెంట్గా మనకైతే కనుక నామినేట్ చేశారు, అండ్ దీస్ ఆర్ ద 4 పీపుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ యొక్క నేమ్స్ ఏంటి అనేటువంటివి జనరల్లీ మనకి ఎగ్జామ్లో మనకైతే కనుక అడగరు, బట్ కానీ ఎవరు నామినేట్ చేస్తారు, ఎంతమంది నామినేట్ చేస్తారు అనేటువంటి పాయింట్స్ అయితే కనుక మనకి ఖచ్చితంగా మనకి తెలియాలండి. క్లియర్? సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, and coming to the today's question, the National Commission for Indian System of Medicine works under A. Ministry of Health and Family Welfare, B. Ministry of Ayush, C. Ministry of Commerce and Industry, D. Ministry of Women and as well as Child Development. If you know the answer, please comment your answer. And alage if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis. Until then, happy learning. All the best. Bye bye, Andy.